హలో ఫ్రెండ్స్, అందరు నమస్తే. ఎట్లుంటారు? మంచిగా ఉన్నారా, మంచిగా లేరా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. ఇక సినిమా రివ్యూలో గానీ వెళ్ళిపోయినట్లయితే వర్జిన్ బాయ్స్ ఇప్పుడే ఈ సినిమాని అయితే మూవీ రోజులో అయితే చూడడం అయితే జరిగింది. అయితే నెల కిందట ఈ సినిమా అయితే థియేటర్ లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి నాకైతే జస్ట్ పర్లేదు అయితే అనిపించింది అనమాట ఈ సినిమాని చూసిన తర్వాత. అండ్ నేను ముందే చెప్తున్నా, ఈ సినిమాని అయితే ఫ్యామిలీ తోట అయితే చూడడానికి అయితే వీలైతే లేదు. గుద్దవాళ్ళగా అడల్ట్ కంటెంట్ అయితే ఉంది ఈ సినిమాలో. ఆ అడల్ట్ కంటెంట్ కొంచెం ఉందా అంటే లేదు గుద్దవాళ్ళగా ఉంది. మూతులు చీక్కునేటువంటి సీన్లు, దెంగులాడేటువంటి సీన్లు, అరటి పండు ఉంటుంది, ఆ అరటి పండుకి కాండం తొడిగిచ్చి ఇలా చెయ్యాలి, ఇలా నూకాలి అన్నట్టు బోల్డ్ పోకు సీన్లు అయితే ఉన్నాయి ఈ సినిమాలో. ఇక సినిమా అయితే నాకైతే ఓవరాల్ గా అయితే వన్ టైం వాచబుల్ అనిపించింది. అది కూడా అడల్ట్ కంటెంట్ ఉన్నందుకు కొంచెం ఈ సినిమా చూసేటప్పుడు నాకు కూడా గూటం కూడా లేచింది అనేటువంటిది ఒక పాయింట్ అనుకోండి, అది వేరే విషయం. మీరు కూడా ఈ సినిమాని చూస్తే మీకు కూడా లేచేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక సినిమాలో అయితే మంచి కంటెంటే ఉంది. ఇప్పటి జనరేషన్ లో అమ్మాయిలు ఏ విధంగా ఉంటారు, అబ్బాయిలు ఎట్లుంటారు అనే దాని గురించి అయితే మంచిగానే చూపించారు. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ఆయన దయానంద్ గడ్డం అనే మొగాయన డైరెక్టర్. ఈ సినిమా చూస్తే ఎక్కడో అక్కడక్కడ కామెడీ, చివరికి లవ్ మెసేజ్ తప్ప పెద్దగా కథ అయితే ఏమీ లేదు. ఇంకా మంచి కథ, మంచి సీన్లు రాసుకుంటే బాగుండేది అనిపించింది. ఈ విషయంలో ఆయన వర్క్ బలహీనంగా అయితే అనిపించింది అనమాట. కొన్ని సీన్లు అయితే బానే ఉన్నాయి, అక్కడక్కడ కామెడీ సీన్లు అవి పెట్టి బానే కవర్ చేశారు ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో. కానీ కొన్ని ల్యాగ్స్ సీన్లు, మరీ గుద్దవాళ్ళగా అడల్ట్ కంటెంట్ ఉండడం వల్ల ఆ సినిమా అయితే ఇంట్రెస్ట్ అయితే అంతగా అయితే రాలేదు ఫ్రెండ్స్ నాకైతే. అని అదేందేమో మాటికి ముందు చీక్కునేటువంటి సీన్లు, అడల్ట్ వేలనే వెళ్తాది సినిమా అని ఎక్కడ కూడా ఒక ఎమోషనల్ అనేటువంటిది అయితే అనిపించలేదు. ఎమోషనల్ పెట్టారు కానీ నాకు ఎందుకేమో ఎమోషనలే అనిపించలేదు అసలు. ఒక సినిమా చూసుకున్నప్పుడు నాకైతే గూటం లేసుడే ఉంది, కానీ ఎక్కడ కూడా ఎమోషనల్ గా ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ వచ్చినంత ఫీల్ కూడా రాలేదు నాకైతే. ఈ సినిమా డైరెక్టర్ అయితే సినిమాని ఏదో ఇప్పుడు ఉన్న యూత్ బ్యాటింగ్ చేసుకోనికే తీసిండు ఈ సినిమాని అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపిస్తుంది. అంతకు మించి అయితే ఏమీ అనిపిస్తలేదు నాకైతే. ఇక మొత్తం మీద ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో అయితే ఎమోషనల్ అవన్నీ ఏదో టైం పాస్ కి పెట్టాలని పెట్టినారు తప్ప అసలైంది అయితే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ గుద్దవాళ్ళగా ఉంది. దానికోసమే ఈ సినిమాలో తీశారు అని నాకైతే అనిపిస్తుంది. ఎమోషనల్ ఫైట్లు అవన్నీ అక్కడక్కడ ఉంటాయి, ఓన్లీ ఏదో పెట్టాలని పెట్టారు కానీ 80% అయితే మొత్తం అడల్ట్ కంటెంటే ఉంది సినిమాలో. యూత్ కి అయితే బాగా నచ్చొచ్చు. నా ఒపీనియన్ అయితే నాకైతే జస్ట్ పర్వాలేదు అనిపించింది అంతే. మరి మీరు ఒకవేళ ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో పారదెంగండి. అలాగే ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.